అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మరొక్కసారి తెలంగాణ యువత కేసీఆర్ని గద్దె దింపి ఫామ్ హౌస్కు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషిండ్రు ఈయన నిరుద్యోగులందరూ కలిసి. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యుల్లాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అన్నగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా భావోద్వేగాలకు పోయి చాలా మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, నాకు తెలుసు, ఒక పేదరికంలో ఉన్న యువకులు కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోతే